మెట్రో రైల్ అన్నది ఇప్పుడు మహానగరాలకు చాలా అవసరం పడుతుంది. ఒక చోట నుంచి వేరొక చోటకు నిత్యం ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాల నిమిత్తం తిరిగే వారికి ట్రాఫిక్ కష్టాలన్నీ ఇన్ని కావు. మహానగరంలో నివాసం ఉండలేక అద్దెల మధ్యల దరువుతో శివారు ప్రాంతాలను ఎంచుకొని నిత్యం సిటీలకు వచ్చే చిరుద్యోగులకు కూడా ట్రాఫిక్ సమస్యలు వర్ణనాతీతం. ఎంతో సమయం ట్రాఫిక్‌తోనే వేస్ట్ అవుతూ, అలసటకు గురి అవుతూ, పనితో అలసిపోతూ వేలాది మంది బతుకులీడుస్తున్నారు. అలాంటి వారికి మెట్రో రైలు ఒక సాధనంగా చెప్పుకోవచ్చు. నగరాలు పెరిగిపోతున్న వేళ కనెక్టివిటీ అన్నది అతి ముఖ్యమయమైపోతున్న వేళ మెట్రో రైల్ ఆ లోటును తీరుస్తోంది. హైదరాబాద్, బెంగుళూరు వంటి వాటికి మెట్రో రైలు సదుపాయం కూడా ఉంది. ఇక విశాఖకు అది దశాబ్దాల కలగా ఉంది. ఈ రోజుకు విశాఖ జనాభా 25,00,000 ఉంది. కానీ మరో 5, 6 ఏళ్లలో అది 30,000-35,000 దాకా పెరుగుతుందని అంచనా. ఈ క్రమంలో మెట్రో రైలు ప్రాజెక్టుని టేకప్ చేస్తే ఫైనాన్షియల్‌గా బాగానే ఉంటుందని లెక్కలైతే వేస్తున్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం డీపీఆర్‌ను సైతం సిద్ధం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో మాత్రం ఆ ఊసు లేదు అన్నది ఒక బాధ ఉంది. ఇదిలా ఉంటే మెట్రో రైలు ప్రాజెక్టు విశాఖ, విజయవాడలకు అవసరం లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు లేటెస్ట్‌గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఈ నగరాల జనాభా సరిపోదని, తక్కువగా ఉండటం వల్ల ఎందుకొచ్చిన మెట్రో రైలని ఆయన వ్యాఖ్యానించారు. కానీ విజయవాడ, అమరావతి రాజధానితో కనెక్ట్ అయిన సిటీ విశాఖ ఉత్తరాంధ్ర ముఖద్వారం. పైగా గోదావరి జిల్లాలను ఆనుకుని ఉంది. ఆ విధంగా చూస్తే విశాఖ, విజయవాడలకు మెట్రో రైలు రావాల్సిందే అన్నది జనాభిప్రాయంగా ఉంది. ఏపీలో మహానగరాలను అభివృద్ధి చేసుకోవాలి. ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలంటే అన్ని వనరులు అందుకు రావాలన్నది ఒక డిమాండ్‌గా కూడా ఉంది. మెట్రో రైలు ఎందుకన్నది కాకుండా వాటి కోసం ప్రభుత్వాల నుంచి కూడా కృషి జరగాల్సి ఉందని చాలామంది అంటున్నారు. మరి విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ఎంతవరకు ముందుకెళ్తుందనేది మనం చూడాల్సి ఉంది.